హాయ్. సో రీసెంట్గా మనం ఒక కొత్త స్టైల్ ఆఫ్ సేల్స్ చూస్తున్నాము. ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా ఒక లాటరీ విధానం అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రాపర్టీని కానీ, ల్యాండ్ని కానీ, షాప్ని కానీ, లేదా బైక్స్ కానీ ఇలా అమ్మడం అనేది ఒకటి చాలామంది స్టార్ట్ చేశారు. సో యూజువల్గా ఒక ₹1,00,000 ఉండే బైక్ని మీకు జస్ట్ 500కే వస్తుంది, మీరు జస్ట్ ఒక కూపన్ కోడ్ కొనండి అనేసి ఒక కాన్సెప్ట్ తోటి చాలామంది అమ్ముతున్నారు. అయితే ఎక్కడో ఒక మేధావి స్టార్ట్ చేసిన ఈ పద్ధతి యాక్చువల్గా ఒకళ్ళిద్దరు చేస్తే పెద్దగా ప్రాబ్లం రాలేదు ఇనిషియల్గా, కానీ ఇప్పుడు ఇదే ఒక బిజినెస్గా మార్చి చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఈ లాటరీ సిస్టంలో ఒక ₹1,00,000 ప్రాపర్టీని 500 కూపన్ మీకు వస్తుంది అంటే కనీసం ఒక 2,000 మంది కొంటే కానీ వాళ్ళ మనీ వాళ్ళకి రావు ఫస్ట్. సో ఖచ్చితంగా వాళ్ళు లాటరీ తీసే డేట్ కల్లా వాళ్ళు అనుకున్న నెంబర్స్ వైజ్గా కూపన్స్ అన్నీ కూడా కొనాలి. సెకండ్ వచ్చేసేసి, సో అలాగే ఈ సేల్ కనుక వాళ్ళు పెట్టుకున్న టైం పరిమితులు అవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా అమ్మరు, ఎందుకంటే అది వాళ్ళు లాస్ బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేజర్లీ వచ్చేసేసి ఇందులో ఎంతమందికి ఎగ్జాక్ట్గా వాళ్ళు అమ్ముతున్నారు అనేది కూడా క్లారిటీ ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళు పెట్టిన పరిమితి కంటే మించి కూడా అమ్మేయచ్చు, బట్ స్టిల్ వాళ్ళు అవ్వలేదు, సో మేము ఇంకా కొంచెం పొడిగిస్తున్నాము, ఇట్లా ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం కూడా చేయొచ్చు. బట్ అన్నిటికంటే ముందు ఇంపార్టెంట్ ఏంటంటే, ఇలా చేయడం అసలు లీగలా కాదా అనేది ఒకటి చాలామంది ఇంకా తెలియని విషయం అనమాట. అయితే రీసెంట్గా జరిగిన ఒక చిన్న కేసు చెప్తాను. సేమ్ ఇలాంటిదే ఒక ప్రాపర్టీని ఒక వ్యక్తి మన తెలంగాణలో కూడా తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా జరిగాయి. సేల్కి పెట్టడము, ఇంచుమించు 30,000 టికెట్లకి టార్గెట్ చేయడము, ఆల్మోస్ట్ 15,000 టికెట్లు అమ్మడం కూడా జరిగింది. కానీ 15,000 టికెట్లు అమ్మిన టైంకి ఈ విషయం పోలీసులకు తెలిసి వాళ్ళు ఇలా చేయడం లీగల్గా కరెక్ట్ కాదు అండ్ లీగల్ కూడా కాదు, ఇది గ్యాంబ్లింగ్ లాగా వస్తుంది, ఎలాంటి కంట్రోల్ సిస్టమ్ లేదు వీటి మీద. సో ఇలాంటివి చేయడం అనేది కంప్లీట్లీ ఇల్లీగల్ అనేసి వాళ్ళపైన కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ వీడియో నేను ఇప్పుడు చేయడానికి గల ముఖ్య కారణం కూడా, త్వరలో మీ ముందుకు ఇలాంటి లక్కీ డ్రా సిస్టమ్స్కి సంబంధించి ప్రాపర్టీస్ రావచ్చు. ఎందుకంటే రీసెంట్గా నేను ఈరోజు ఇంకొకటి చూశాను, కడప దగ్గర ఒక సినిమా థియేటర్ని సేల్కి పెట్టారు. 200 గజాల్లోనేమో ఉన్న ఒక ఫుల్ ప్లెజ్డ్ థియేటర్ని వాళ్ళు అమ్మకానికి ఈ లాటరీ సిస్టమ్ ద్వారా పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుట్లో చాలామంది కామెంట్స్ పెట్టారు కింద, ఇది ఎట్లా ఏంటి అనేసి. కానీ ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ మీకు అది ప్రాపర్టీ చెందుతుందని కూడా చెప్పలేము. సో చాలా కేసెస్లో ఎక్కడో 1-2 కేసెస్లో వాళ్ళు జెన్యూన్గా ఇచ్చేసి ఉండొచ్చు. అంటే అది ఒక చిన్న ఊర్లో జరిగే ఒక చిన్న ప్రాపర్టీ అయితే అక్కడ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి. ఆ సిస్టమ్ ఎప్పుడైతే మన సోషల్ మీడియాలోకి వచ్చి ఆ సోషల్ మీడియా నుంచి కొనడం కానీ, ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా కొనడం కానీ, యాప్స్ ద్వారా కొనడం కానీ జరిగితే దానికి రెగ్యులేషన్ ఉండదు, కంట్రోల్ ఉండదు, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. సో ఖచ్చితంగా వీటిని అవాయిడ్ చేయండి. ఎలాంటి సేల్స్ని కూడా ఎవరు సపోర్ట్ చేయకండి. అండ్ మీలో ఎవరు కూడా ఇలాంటి లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా సేల్స్ చేయడానికి కూడా ట్రై చేయకండి. ఎందుకంటే సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, లాటరీ సిస్టమ్ అనేది మన దగ్గర కంప్లీట్గా ఇల్లీగల్. సో దయచేయకండి, చిక్కుల్లో పడకండి. థ్యాంక్ యూ. లక్ష్మణ్ కుమార్, హైదరాబాద్.